ఈ గొప్ప చర్యలు ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం కేంద్రంలో పాస్ కాకపోయినా ఇక్కడ దాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ స్ఫూర్తిని దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా ఫోన్లో చిన్న మెసేజ్ ఇస్తే పోలీసులు సకాలంలో తక్షణమే అక్కడికి అటెండ్ అయ్యే విధానం తీసుకొస్తే ఎత్తిపడేశారు రాజకీయాల కోణంలో చూసి. మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవడో అడగకూడదు, అడిగితే కేసులు పెడతాం, విధ్వంసం సృష్టిస్తాం, సోషల్ మీడియాలో వెంటాడి వేధిస్తాం. ఇవాళ సోషల్ మీడియా గురించి ఆయన చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వేధింపుల గురించి. మీకు గుర్తుంటే ఎన్నికల ముందు గుడివాడలోనో ఎక్కడో ఆ బాపట్ల ఆ ప్రాంతంలోనో ఒక మహిళ తనకి పట్టా వచ్చిందని ఆనందంతో టీవీలతో మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంత దుర్మార్గమైన ట్రోల్స్ చేస్తారు వీళ్ళు. ఆయన ఇప్పుడు వచ్చి ఒక పక్క సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూ, అది కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని, ఆ కార్యకర్తల మీద కేసులు పెడుతూ వేధింపులు చేస్తూ భయానికి గురి చేస్తూ, ఇంకో పక్క తనకు నచ్చినట్టుగా తమ వాళ్ళందరినీ కాపాడుకుంటూ, అసలు ఏం భాష? జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో నేను నెక్స్ట్ టైం కార్యకర్తల్ని బాగా చూసుకుంటాను, ఇంకా వాళ్ళని విస్మరించను, జగన్ 2.0 2.0 వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు? ఆ 2.0 వెర్షన్ అంటే జనం ఇంకా భయభ్రాంతులు అయిపోతున్నారు, ఆ భయభ్రాంతుల్లో తప్పులు చేస్తారు ఇంకా అన్నాడు. ఎవరు? మీరు. జగన్ గారు మళ్ళీ వస్తానన్న ఒక్క మాటకే మీరు కంగారు పడిపోతున్నారు. రాకుండా ఎక్కడ పోతాడు? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక శక్తి. మీరు 3 పార్టీలు కలిసి వచ్చాయి, ఆయన ఒక్కడే సింగిల్గా వచ్చారు. మీ ఎన్నో అబద్ధాలు కట్టుకథలను మీరు ప్రచారం చేస్తే దాన్ని ఎదుర్కోలేకపోయాం తప్ప ప్రజలకి సేవ చేసే విషయంలో, ప్రజలకి మంచి చేసే విషయంలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదని గుండెల మీద చేసుకుని చెప్తాం. ఏ రోజు మేం చేసిన తప్పల్లా మీరు సృష్టించి వదిలిన కట్టుకథలను ఎదుర్కోలేకపోవడం, మీరు సృష్టించి వదిలిన అబద్ధాలని, ఫేక్ ప్రచారాలని ఎదుర్కోలేకపోవడం. 15 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా జగన్ వస్తే మొత్తం మీ భూములు లాక్కుంటాడు అని ఒక పెద్ద ప్రచారం పెట్టారు. భూములు లాక్కుంటారా? మరి ఇప్పుడు మీరు రీసర్వే చేస్తున్నారు కదా, మీరు చేస్తే ఒప్పు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు ఎలా అవుతుంది? స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నారు, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. వీటిని ఏమంటారు? వీటిని? అంటే మీకున్న శక్తి మాకు లేని శక్తి ఒక్కటే, మీడియా. మీ అదృష్టమే ఎల్లో మీడియా, మీ రాజకీయ గమనమే మీడియా. ఎవడన్నా నోరెత్తితే ఏదో రకంగా వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ మీద బురద జల్లి వదిలేయడం. ఈ లోపల ఏదైనా పెద్ద ఇష్యూ వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకుంటే తిరుపతి లడ్డు అనో లేకపోతే మరొకటనో డైవర్షన్ చేయడం. ఏ ఎండకా గొడుగు పట్టే నాయకుడు, ఏ గూటిపాట అక్కడ పాడే నాయకుడు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే నాయకుడు నిన్న మళ్ళీ కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఒక్కసారిగా కేజ్రీవాల్ పనికిరాని వ్యక్తిగా, మోడీ దేశానికి ప్రపంచానికి దిక్కని అసలు కొత్త రాగం బ్రహ్మాండంగా పాట పాడుతూ ఉన్నాడు ఆయన. మాకు అర్థమవుతుంది. మేము చెప్పేది ఏంటంటే మీరు నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారు. ఈ పథకాలు, మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తాం అనేదాన్ని మీరు వాళ్ళ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు.
మరి బటన్ నొక్కడానికి పనికిరావు, ఉచితాలు పనికిరావు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఉచిత హామీలు కథ ఏంటి అని అడగరావు ఇప్పుడు జనం. నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెబితే 600 జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఓకే, 2019లో 25 ఎంపీలు ఇస్తే కేంద్ర మేళలో వచ్చి ప్రత్యేక హోదా చేస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఒకసారి కూడా జగన్ గారు కానీ ఆ క్యాడర్ కానీ మీటింగ్ పనిచేసిన 2014-19 మధ్య మీకు గుర్తుందో లేదో ఎంపీలతో రాజీనామా చేయించారు జగన్ గారు కదా. మేమేమి కూటమిలో భాగస్వామి కాదు 2019-24 మధ్య. వినండి మీరు వినండి. కూటమిలో భాగస్వాములం కాదు మేము. కూటమిలో భాగస్వాములు అయ్యి బీజేపీతో అంటగాగుతూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆ ప్రభుత్వంలో వీళ్ళు షేరింగ్లో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మేము 190 సార్లు అడిగాం ప్రత్యేక హోదా ఇమ్మని. మేము ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏం చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలా గట్టిగా నిలబడ్డాం. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరూ బీజేపీలోకి చేరిపోవడానికి కారణం ఎవరు పంపేశారు? అందుకని ప్రజలందరికీ తెలుసు. రైట్, చాలా రోజులైంది కదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు, రాజకీయాలని వదిలేస్తున్నానని చెప్పారు, వ్యవసాయం చేస్తానని చెప్పారు. దాని గురించి ఎవరు అడగాలంటే ఇప్పుడు మోడీ గారు అడగాలి, మోడీతో భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి. నూటికి 100% అలా పంపకూడదు. వాళ్ళ అక్రమ చొరబాటుదారులని మీరు ఫీల్ అయితే దానికి ఈ దేశ ప్రభుత్వంతో, జాతీయ ప్రభుత్వంతో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని గౌరవప్రదంగా పంపించి ఏర్పాటు చేయాలి. అవును, మేమేం చేస్తాం స్వామి? అధికారంలో ఎవరున్నారు? మీరు ఎవరిని అడుగుతున్నారు? మీరు కాదు మీరు ఎవరిని అడుగుతున్నారు? అధికారంలో ఎవరున్నారు? జగన్ గారి కెపాసిటీ ఏంటో చెప్పనా? 2018లో పాదయాత్ర చేస్తుంటే శ్రీకాకుళంలో 22 మంది మత్స్యకారుల్ని పాకిస్తాన్లో ఆపేశారని, అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే నేను వచ్చిన తర్వాత తీసుకొస్తానని చెప్పి ఒక టీముని పెట్టి పాకిస్తాన్ నుంచి 22 మంది మత్స్యకారులని సురక్షితంగా భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చి శ్రీకాకుళంలో వాళ్ళ ఇంటికి అప్పచెప్పి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. అదే ఇవాళ తండేలని ఒక సినిమా తీశారంట. అది రియల్ స్టోరీ. అది జగన్ కెపాసిటీ. పాకిస్తాన్లో వాళ్ళని గౌరవప్రదంగా తీసుకొచ్చింది జగన్ అయితే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరకు ట్రంప్ గారు మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? అది అడగండి. అది అడగట్లే మీరు. అధికారంలో అపోజిషన్ కాదు స్వామి, అధికారంలో లేని వాళ్ళు అడుగుతారండి. అధికారంలో ఉన్న వాళ్ళని వదిలేసి